గతంలో వైకాపా పరిపాలనలో 5 సంవత్సరాల్లో పూర్తిగా ఉత్తరాంధ్రాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్తుత్తాంధ్రగా చేసి పెద్దతర వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాల్ని అన్ని కూడా వనరులు కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలిగించిన వైకాపా నాయకుల పరిపాలన మనం చూసాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఈరోజు అదే ఉత్తరాంధ్రలో 2 ఏళ్లు పూర్తి అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు అందరికీ ఫలాలు ఇస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. పరిపాలన చేసే అనుభవం వ్యక్తికి, అనుభవం లేని వ్యక్తికి, ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేని వ్యక్తికి, సిద్ధశుద్ధి వ్యక్తికి ఇది తేడాగా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు నలుగురు కూడా ఈ రాష్ట్రానికి 4 స్తంభాలుగా ఉండి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వైకాపా పరిపాలన చూసిన ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ, రాష్ట్ర ప్రజానీకం కానీ 2 ఏళ్లలోనే ఈ మంచి ఫలితాలు రావడంతో కంపేర్ చేస్తున్నారు. మేము తప్పు చేశామనే ఒక ఆలోచనలకు ఆల్రెడీ ప్రజానీకం వచ్చారు. అయితే ఈరోజు ప్రజానీకానికి కూడా ఒక విషయం మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే అందుకే గత ఎన్నికల్లో అవకాశాలు మీరు కల్పించారు.